ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఇల్లు మంజూరు చేస్తదా? ఎప్పుడెప్పుడు మనం కట్టుకోవాలా అని ఎదురు చూసేటోళ్ళు కొంతమంది. ఇక ఇల్లు ఇస్తలేరు అని ఎన్నోసార్లు ఎన్నో వార్తలు మనం చెప్పుకున్నాం. గానీ ఆ ఇల్లు మంజూరైన తర్వాత పోయినోళ్ళ దగ్గర కొత్త కథ ఇనిపిస్తుందంట ఆఫీసర్‌లకి. ఏంటిది తెలుసా? మీ ఇందిరమ్మ ఇల్లు వద్దు సార్ మీకు దండం పెడతాం మాకు ఇల్లొద్దు ఏమొద్దు అంటుర్రు. సో ఇన్ని చాలా విచిత్రం అనిపించింది నాకు గూడా. అసలుకి ఎందుకు ఇల్లొద్దు అంటుర్రు? అసలు ఇందిరమ్మ ఇల్లు కోసం 10 సంవత్సరాల నుంచి ఎదురు చూసిర్రు గదా! మాకు ఇందిరమ్మ ఇల్లు అయితే వద్దు గానీ మాకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అయితే కావాలి అని అంటుర్రంట. చాలా విచిత్రంగా అనిపిస్తుంది గదా! అయితే హైదరాబాద్‌ల అర్బన్ ప్రాంతంలల్ల ఎవరెవరికి ఇందిరమ్మ ఇల్లులు గావాలి అనే దానికి కేంద్రానికి 2,00,000 మందికి సిఫారసు పంపించిండ్రు ఇక్కడుండే గవర్నమెంట్. సో, అందుల 1,13,000 మందిని శాంక్షన్ చేస్తూ వాళ్ళకి సంబంధించిన నిధులు గూడా మంజూరు చేసింది. ఆ నిధులు మంజూరు చేసిన తర్వాత ఇంకా 18,000 ఉన్నారు సార్ మా తెలంగాణలో ఇల్లు కట్టుకునేటోళ్ళకి ప్లీజ్ ఆళ్ళని గూడా కొంచెం చూడండి అనంటే, వాళ్ళ కోసం 110,00,00,000 రూపాయలు గూడా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇక ఇందిరమ్మ ఇల్లు కోసం కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలో గూడా ప్రతి నియోజకవర్గంలో 3,300 ఇల్లు గూడా శాంక్షన్ చేసిర్రు గవర్నమెంట్. సో, ఇవన్నీ ఇల్లు ఎందుకు మరి ఇందిరమ్మ ఇల్లులు వద్దంటుర్రు? ఏకంగా సర్వే చేసేటూ వాళ్ళు ఇంటి దగ్గరకు పోయి మీ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు మీకు మంజూరైంది క్యాన్సిల్ చేయాలా? ఉంచాలా? వేరే వాళ్ళకి అలౌట్ చేయాలంటే, సార్ మీకు దండం చేస్తాం మాకైతే ఇందిరమ్మ ఇల్లు వద్దు. వేరే వాళ్ళకి మంజూరు చేయండి. మా పేరేమన్నా అవకాశం ఉంటే డబుల్ బెడ్‌రూమ్ ఇల్లులో రాయండి అని అంటుర్రు. సో, చాలా విచిత్రంగా ఉంది గదా! కానీ ఇదే వాస్తవం. ఒక 100 మందిలా దాదాపు 55 మంది ఇల్లు వద్దు అని రిజెక్ట్ చేసే పరిస్థితి. సో, దానికి కారణం ఏంది తెలుసా? అటుపట్ట కేంద్రం అండ్ ప్రభుత్వం ఈ 2 కలిపి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసే ఎవరికైతే శాంక్షన్ అయితదో వాళ్ళకి 5,00,000 రూపాయలు ఇస్తారు. అయితే వాళ్ళకి జాగా ఉండి ఉండాలి. అదే మెయిన్‌గా రూల్ అండ్ ఆ ప్లేస్ అయితే ఎవరిపైన 100 గజాలు ఉంటదో ఆ 100 గజాల ఇల్లుకు సంబంధించిన జాగా డాక్యుమెంట్ లబ్ధిదారుల పేరు మీదనే ఉండాలి. వాళ్ళకి వైట్ రేషన్ కార్డ్ ఉండాలి. అండ్ వాళ్ళకి సంబంధించిన ఇన్‌కమ్ కట్ ఆఫ్ అనేది ఒకటి పెట్టింది. అండ్ వాళ్ళకి కార్లు ఉండొద్దు. సో, ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కి ఓకే అయ్యి మంజూరైన వాళ్ళు కూడా ఇల్లు వద్దనడానికి కారణం ఏంది అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న కొంచెం ప్లేస్‌లల్ల 100 గజాలైతే హైదరాబాద్‌లో ఈ ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకునే వాళ్ళకి 90% లేవంట. ఇది అధికారుల సర్వే చెప్తుంది. సో, ఆ 90% ఎవరు కూడా 100 గజాలు లేవు. ఒక 10% మాత్రమే 100 గజాల జాగుంది. ఆ 10% ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఓకే అంటుర్రు. ఇక ఎవరైతే 50 గజాలు, 40 గజాలు, 60 గజాలు ఇళ్ళ జాగాలున్నాయో, సో, వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన మంజూరైనా కూడా 5,00,000 రూపాయలు మేము అటు సెంట్రల్, స్టేట్ 2 కలిపి ఇస్తామమ్మా. బేస్‌మెంట్ ఎప్పుడు లేపుతున్నావు? అండ్ ఎప్పుడు మీరు భూమి పూజ చేస్తుర్రు చెప్పండి. అయిపోయిన వెంటనే మాకు ఫోటోలు పెట్టండి. ఏ టైంలో ఏం ఫోటోలు పెట్టాలి? ఎట్లా మేము డబ్బులు మంజూరు చేస్తామని చెప్పి అందరూ కుసబెట్టి మాట్లాడితే, కుసబెట్టి మాట్లాడినోళ్ళు లేచి వెళ్ళిపోయారు పరిస్థితి అట. ఎందుకెళ్ళిపోతుర్రంటే మాకు ఇందిరమ్మ ఇల్లు వద్దంటుర్రట. ఎందుకంటే హైదరాబాద్‌లో కన్‌స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది. సో, ఇటు కేంద్రం, రాష్ట్రం 2 కలిపి ఇచ్చే 5,00,000 రూపాయలు వాళ్ళు కనీసం బేస్‌మెంట్ లేపనీకి కూడా సరిపోతలేదట. సో, బేస్‌మెంట్ లేపాలి అంటే మినిమమ్ అక్కడనే కూళ్ళు, గీళ్ళు, మెటీరియల్ అన్నీ కలిపే వాళ్ళకి దగ్గర దగ్గర అక్కడనే 3,500-4,00,000 రూపాయలు అయితుందంట. ఇక ఖాళీ గవర్నమెంట్ ఇచ్చిన పైసలు ఇస్తది 5,00,000 అని ఉన్న ఇల్లు కూలగొట్టుకొని మేము బేస్‌మెంట్ వాళ్ళు ఇచ్చే పైసలతోటి కట్టుకుంటే, ఇక బునాది తీసి బేస్‌మెంట్ కట్టుకున్న తర్వాత పిల్లర్లేసి స్లాబ్ ఏసుకోవాల్సిన ఆర్థిక పరిస్థితి మాకు లేదు. అందుకనే దీని బదులు ఆ పేరు మాకు కొట్టేసి డబుల్ బెడ్‌రూమ్ మంజూరు చేస్తే పోయి అందులో మేము ఉంటామంటుర్రంట అర్బన్‌లో ఉండేటోళ్ళు. కానీ దీనికి వింత పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయట. సో, గ్రామీణ ప్రాంతాలలో ఉండే వాళ్ళకి ఎవరైతే ఇల్లు మంజూరైందో నిజంగా పైసలు ఇస్తారా లేదా ప్రభుత్వం? ఎందుకంటే లాస్ట్ టైమ్ ఎలక్షన్స్ తర్వాత వెంటనే మాకు మంజూరైంది గానీ ఆ పైసలు ఇప్పటివరకు మాకు రాలేవు. ఇగో ఉన్న ఇల్లు కూలగొట్టుకొని మేము పిల్లర్లు ఏసుకొని పెట్టుకున్నాం. ఆ తర్వాత ఏదైతే సెకండ్ దఫా పైసలు ఇప్పటివరకు కూడా పడలేవు అని కొంతమంది. ఇగో ఉన్నిల్లు కూల్చేసి 5,00,000 ఇల్లు కట్టుకుందామని స్లాబ్ ఏసుకుంటే ఆ మిగతా పైసలు అప్పు తెచ్చి కట్టుకున్నాం. ఆ పైసలు కూడా రాలేవని ఇంకొంతమంది. అందుకని అసలు కట్టుకోవాలా వద్దా అనే కన్‌ఫ్యూజన్‌లో కొంతమంది ఉంటే, ఇంకొంతమంది ఏదైతే అదే మేము కట్టుకోనీకి సిద్ధం సార్ అని చెప్పేసి అంటుర్రంటే ఇంకొంతమంది. ఇక ఇందిరమ్మ ఇళ్ళ క్రేజ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉంది తప్ప అర్బన్‌లో ఉండేవాళ్ళు మాత్రం వద్దని దండాలు పెట్టి మరి పేర్లు క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుందట. సో, ఇందిరమ్మ ఇల్లు కోసం కారుంటే ఇల్లు కట్టయితది అని భయపడేటోళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే, అసలు ఇల్లే వద్దు సార్ మాకు 5,00,000 రూపాయలు మీరిచ్చేదేందో గానీ మా జీవితాంతం కష్టపడ్డా ఇంకో 10,00,000 అప్పు మాకెవరు ఇయ్యరు. ఆ అప్పు మాకు పుడతలేదు. పుట్టినా దానికి కట్టే స్తోమత మాకు ఆర్థికంగా లేదు. మాకు ఇల్లు వద్దని మొరబెట్టుకొని మరి పేర్లు మరి తిప్పించేసుకుంటుర్రంట. సో, ఆల్రెడీ కేంద్రానికి సిఫారసు చేసి ఇల్లు మంజూరైన తర్వాత ఈ కొత్త తలకాయ నొప్పి ఎక్కడి నుంచిరా బాబు అని తలలు పట్టుకుంటుర్రంట సర్వేకి పోయిన సర్వే ఆఫీసర్లు. ఇక వాళ్ళకి ఏ టైంలో ఎంత డబ్బులొస్తదని చెప్పనీకి పోయేటోళ్ళకి షాక్ అయ్యి వెనక్కి తిరిగి రావాల్సిన పరిస్థితి ఉందంట.
సో ఇట్లా ఇందిరమ్మ ఇల్లు వద్దు, మాకు డబుల్ బెడ్రూమ్లు ఏమొద్దు, ఇక ఇస్తే మా పైన దయ ఉంటే డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తే ఎంత తొందరగా మీరు ఇస్తే అంత తొందరగా పోయి మేము గృహప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం అని చెప్పి సెటర్లు వేసి మరి పంపిస్తున్నట్టు అక్కడ ఉండే ఆఫీసులకి. సో ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ళకి ఎంత క్రేజ్ ఉందో అర్బన్లో మాత్రం ఇందిరమ్మ ఇళ్ళకి క్రేజ్ పక్కన పెడితే అప్పుల పాలైతం, తీసుకునే అప్పులు కట్టలేని పరిస్థితులకు దిగజారుతామని చెప్పి భయపడుతున్నారంట ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు.